గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీ అందరి కోసం నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నా ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను ప్లెయిన్ శారీస్తోనైతే కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి జామునీ కలర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ప్యాటర్న్ చూసినట్టయితే ఫ్రిల్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసి ఈ మధ్యలో 3 లైన్స్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి పర్ల్స్ అనేటివి స్టిచ్ చేయాలన్నమాట. నేను స్టిచ్ చేయలేదు. సో మీరు కనుక ఇలా కస్టమైజ్ చేయించుకుంటే పర్ల్స్ అనేటివి స్టిచ్ చేసుకోండి, ఫ్రిల్కి బాగుంటుంది. అండ్ ఫ్లేర్ అయితే ఫుల్ గేరా పెట్టించాను. శారీ వచ్చేసి 6 మీటర్స్ ఆఫ్ శారీ. అండ్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి డబుల్ రఫుల్ హ్యాండ్స్ అయితే ఉంది. నేనైతే ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు పిక్ ఎలా ఉంటుందో నేనైతే పక్కనైతే యాడ్ చేస్తాను, మీరు వచ్చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో నేనైతే ఇవన్నీ కూడా శారీస్ తీసుకొని శారీతో కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ డిజైన్ వచ్చేసి కస్టమైజేషన్ లైక్ నేను చెప్పాను టైలర్కి ఇలా స్టిచ్ చేయండి అని. సో తను అలా స్టిచ్ చేసింది. సో ఇక్కడ వచ్చేసి లీఫ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక లీఫ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసి జస్ట్ హ్యాంగింగ్స్ ఇచ్చాను. అండ్ హ్యాండ్స్ పార్ట్కి వచ్చినట్టయితే ఒక బెలూన్ టైప్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసి ఒక సింపుల్గా బో టైప్ టై చేసుకున్నట్టు ఇచ్చాను. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో ఉంటుంది. అండ్ చూడొచ్చు లాంగ్ ఫ్రాక్. యాక్చువల్లీ నాకు ఫుల్ లాంగ్ ఫ్రాక్ వీడియో షూట్ చేయడానికి కుదరలేదు కాబట్టి నేనైతే ఇలా షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసరికి మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా సేమ్ శారీ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసింది. అండ్ శారీ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ముంగట పోట్లీ బటన్స్ టైప్ అయితే ఇచ్చేసి ఒక చిన్న థ్రెడ్ అయితే ఇచ్చేసాము, జస్ట్ బోలాగా టై చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండ్ గేరా కూడా ఫుల్ గేరా ఉంటుంది అనమాట. సో శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం తీసుకున్నాను. అండ్ ముంగట వచ్చేసి సేమ్ మనకి ప్రిన్సెస్ కట్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి నేనైతే కలంకారీ దుపట్టాతోనైతే పేరప్ చేశాను. సో చూసారు కదండి, ఇది వచ్చేసి కలంకారీ దుపట్టా. అండ్ దుపట్టా అయితే చాలా అంటే చాలా లైక్ క్లాసీ లుక్ అయితే వచ్చింది దుపట్టా వేసుకోగానే. సో స్మాల్ అకేషన్స్కి కానీ ఏదైనా గెట్ టుగెదర్స్కి అలా వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ షేడ్ కాకుండా లైక్ సీ బ్లూ కలర్ షేడ్లో అయితే ఉంది. అండ్ దీనికి వచ్చేసి కట్ హ్యాండ్స్కి వచ్చేసి కట్ హ్యాండ్స్ టైప్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ చూడొచ్చు కట్ వర్క్ టైప్ అయితే హ్యాండ్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జస్ట్ యూనెక్ ఇచ్చేసి డోరీస్, సేమ్ క్లాత్ డోరీస్. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే ప్రెస్ బటన్స్, క్లాత్తోనే ప్రెస్ బటన్స్. అండ్ బటన్స్కి కూడా మొత్తం పైనుంచి లైక్ యోక్ పార్ట్ వరకు అయితే హుక్స్ అయితే మనము లైక్ నేను పెట్టించాను హుక్స్. సో చూడొచ్చు, అంటే లైక్ హుక్ ఉంది అని కూడా తెలియదు ఎవరికి, ఎందుకంటే అక్కడ బటన్ ఉండడం వల్ల ఒక డిజైన్ అనేది ఎలిగెంట్ డిజైన్ లాగా అయితే కనపడుతుంది ఇక్కడ. అండ్ సేమ్ యోక్ పార్ట్లో వచ్చేసి చూస్తే సేమ్ ప్రిన్సెస్ కట్ అండ్ ఫుల్ గేరా అనమాట. సో ఈ గేరా వచ్చేసి మనకి యోక్ పార్ట్ నుంచి డౌన్ వరకు చూసుకున్నట్టయితే నేను వచ్చేసి 17 to 20 ఇంచెస్ గేరా అయితే పెట్టించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి ఒక మంచి పేస్టల్ షేడ్ కలర్ అనమాట. సో పింక్ కలర్ పేస్టల్ షేడ్లో ఫ్రాక్. ఇది కూడా లాంగ్ ఫ్రాక్, లైక్ మరీ అంత లాంగ్ ఫ్రాక్ కాకుండా కొంచెము లైక్ లెగిన్ వేసుకుంటే కనపడే అంత ఉంటుంది. అండ్ హ్యాండ్స్ చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక షోల్డర్ వరకు అయితే ఓపెన్ స్లిట్ అయితే ఇచ్చేసి అండ్ కింద వచ్చేసి హ్యాండ్స్కి ఒక బో అయితే ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఏంటంటే యోక్ పార్ట్ కింద ఒక 3 ఫ్లవర్స్ లైక్ క్లాత్తోనే ఫ్లవర్స్ అనేది పెట్టేసి అండ్ ప్రెస్ బటన్స్ అయితే డార్క్ పింక్ కలర్లో అయితే ఇచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక డిజైన్ అయితే పెట్టేసి దానికైతే మొత్తం లైక్ థ్రెడ్ అయితే ఇచ్చేసాము. సో
సో యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను కస్టమైజ్ చేసుకున్న డ్రెస్సెస్ అనమాట. శారీస్ తీసుకొని జస్ట్ టైలర్కి చెప్తే ఇలా కస్టమైజ్ అండ్ డోరీస్ వచ్చేసి ఇట్లా బంచ్ ఆఫ్ కుచ్చు టైప్ అయితే ఇచ్చాము హ్యాంగింగ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి వన్ మోర్ బ్లూ కలర్ ఫ్రాక్ అనమాట. మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా షేడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో నేను వచ్చేసి పిక్స్ అనేది పక్కకి అయితే యాడ్ చేస్తాను. మీరు వచ్చేసి ఆ పిక్స్ అనేటివి ఒక్కసారి రిఫరెన్స్ పిక్స్ అయితే చూడండి. అండ్ జస్ట్ డోరీ వచ్చేసి ఎల్లో కలర్ డోరీస్ అయితే ఇచ్చాను. జస్ట్ ఇదైతే సింపుల్ లాంగ్ ఫ్రాక్, చాలా ఎలిగెంట్ ఉంటుంది, వేసుకుంటే మంచి డిగ్నిటీ లుక్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చేసి జస్ట్ డోరీస్ అనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్ చూసినట్టయితే యోక్ పార్ట్లో జస్ట్ ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చేసి ఫ్రాక్ అయితే ఫుల్ లైక్ ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మంచి పిస్తా కలర్ అనమాట. ఇదొకటి కూడా మంచి పేస్టల్ షేడ్. సో కింద చూసుకున్నట్టయితే మనకి మంచి ఫ్రిల్స్ అనేటివి అయితే వస్తాయి ఈ ఫ్రాక్కి. సో ఇక్కడ బటన్స్ అయితే మంచి ప్రెస్ బటన్స్ అయితే ఇచ్చాము ఈ ఫ్రాక్కి కూడా. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బంచ్ ఆఫ్ డోరీ అయితే ఇచ్చేసాము. అండ్ మెయిన్ పార్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రాక్కి ఫ్రిల్స్ అనమాట. సో మంచి కుచ్చు టైప్ ఫ్రిల్స్ అయితే కింద మనకి ఫ్రాక్ అంతా కూడా వచ్చేసింది. సో ఈ ఫ్రాక్ వచ్చేసి మంచి పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు శారీ వచ్చేసి 300 రూపీస్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే ఫస్ట్ నేను నా బర్త్డేకి కస్టమైజ్ చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ లైక్ వర్క్ వచ్చేసి నేను స్టిచ్ చేసుకున్నాను. లైక్ ఒక బొటీకి వెళ్తే అక్కడ ఈ ఫ్రాక్ ప్రైస్ అడిగితే నాకు అరౌండ్ 4000 అట్లా పడింది. సో ఇంత కాస్ట్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే జస్ట్ నాకు ఈ శారీ వచ్చేసి ఒక 300 రూపీస్కి అయితే దొరికింది. లైక్ అండ్ ఈ శారీకి వచ్చేసి నేను ఇట్లా మగం వర్క్ చేసుకున్నాను అనమాట. ఇది నేనే చేసుకున్నాను యోక్ పార్ట్ మొత్తము. సో ఫస్ట్ మీరు చూసినట్టయితే లోడ్ స్టిచ్ అండ్ జస్ట్ షుగర్ బీడ్స్ అండ్ మిరర్స్ అయితే యూజ్ చేశాను. సో గ్రీన్ కాంబినేషన్లో మనము పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా మిరర్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి నేనైతే దుపట్టా అయితే పేరప్ చేసుకున్నాను పింక్ కలర్తోని. సో చూసారు కదండి, ఇక్కడ పైన వచ్చేసి జస్ట్ కుందన్ అనేది స్టిక్ చేసి దాని చుట్టూ జర్దోసి అయితే స్టిచ్ చేశాను. అండ్ యోక్ పార్ట్ మొత్తం కూడా అక్కడక్కడ మిరర్స్ అనేటివి అయితే స్టిచ్ చేశాను. సో ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్. కాకపోతే ఈ డ్రెస్ ఇప్పుడు వేసుకోవట్లేదు, లైక్ కలర్ మొత్తము అంటిందనమాట. డ్రై వాష్కి ఇచ్చాను, అయినా కలర్ అనేది పోవట్లేదు. బట్ ఇదైతే డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, లైక్ మనకు కనబడట్లేదు జస్ట్ కొద్దిగా. సో ఈ డ్రెస్ వచ్చేసి దుపట్టా పేరప్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ చూసారు కదండి, సో నేను వచ్చేసి ఇలా పింక్ కలర్ అయితే బాందిని దుపట్టా అయితే దీనికి పేరప్ చేశాను. సో దుపట్టా పేరప్ చేసినాక డ్రెస్ అయితే మనకి ఈ లుక్లో అయితే ఉంటుంది. సో చూసారు కదండి, డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాతోనైతే పేరప్ చేసి చూపిస్తున్నాను. సో ఒకటి వచ్చేసి బాందిని దుపట్టా అండ్ ఇది వచ్చేసి జస్ట్ జార్జెట్ దుపట్టా అనమాట. సో అక్కడక్కడ ఈ జార్జెట్ దుపట్టాకి బూటీస్ అయితే వచ్చాయి. సో ఇది వచ్చేసి నేను నా బర్త్డేకి అయితే కస్టమైజ్ చేసుకున్నాను నేనే. అండ్ మనకి అరౌండ్ ఈ ఫ్రాక్ అయితే 1000 రూపీస్లో అయిపోతుంది అనమాట. సో ఎలా అనేది కూడా చెప్తాను నేను. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్. సో ఈ డార్క్ గ్రీన్ కలర్కి మొత్తం కూడా నేను జర్దోసి వర్క్ అయితే చేసుకున్నాను. సో అక్కడ ఒక ఫ్లవర్ రావాలి, నేను స్టిచ్ చేయలేను యాక్చువల్లీ, అది కనపడదేమో అని చెప్పేసి. సో చూసారు కదా, నెక్ వచ్చేసి నేను బయట ప్రింట్ అనేది వేయించుకున్నాను. సో నెక్ అయితే కట్ వర్క్ అండ్ ఫుల్ ఆఫ్ జర్దోసి వర్క్ అయితే ఉంటుంది. అండ్ అక్కడక్కడ జర్దోసితోని బూటీస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట. సో సేమ్ ఈ డ్రెస్ కూడా బయట చూసాను నేను,
జస్ట్ ప్రింటర్స్లో అయితే చూసి డిజైన్ అనేది జస్ట్ డ్రా చేసుకొని నేను వర్కర్తోని డిజైన్ అయితే డ్రా చేయించుకొని ఇలా అయితే సింపుల్గా స్టిచ్ అయితే చేసుకున్నాను. అండ్ ఏదైనా సరే మనము మగం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మనము స్టిచ్ చేసాకనే డ్రెస్ అనేది బయట స్టిచ్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి నేను హ్యాండ్స్కి ఏం వర్క్ వేయకుండా జస్ట్ డబుల్ రఫుల్ స్లీవ్స్ అయితే పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక లీఫ్ టైప్ అయితే పెట్టించేసి దానికి ఒక బో అనేది అయితే ఇచ్చాను. సో చూసారు కదండి. సో ఇలా అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ మా టైలర్ వచ్చేసి షామీర్పేట్లో ఉంటుంది. సో తనకి ఎలా చెప్తే అలా అయితే స్టిచ్ చేస్తుంది. అండ్ ఇంకొక టైలర్ వచ్చేసి అల్వాల్లో కూడా ఉంటుంది. సో మీకు కావాలంటే నేను టైలర్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళని అడిగేసి. అండ్ రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ బనారసి క్లాత్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ క్లాత్తోనైతే లైక్ బిలో నీస్ వరకు అయితే స్టిచ్ చేయించాను. సో హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ గోల్డెన్ కలర్ పైపింగ్ అయితే పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఒక మంచి ప్యాటర్న్ నెక్ అయితే ఇచ్చేసి జస్ట్ ఒక ప్రెస్ బటన్ అయితే ఇచ్చేసాము ఇక్కడ. అండ్ దీనికి వచ్చేసి జస్ట్ గోల్డెన్ కలర్ దుపట్టా అండ్ జస్ట్ షిమ్మర్ టైప్ ది లెగిన్ అనేది పేర్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి యోక్ పార్ట్ వరకు ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చేసి అండ్ సేమ్ యోక్ పార్ట్ వరకు అయితే పోట్లీ బటన్స్ అయితే పేరప్ చేసాము. సో ఇది అయితే ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. ఈ ఫ్రాక్ ఇంకా వేసుకోలేదు, పిక్ లేదనుకుంటా నాకు తెలిసి. ఉంటే మాత్రం డెఫినెట్గా నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. సో ఇలా అయితే ఫ్రాక్ అయితే మనకు ఉంటుంది. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కాకుండా నీస్కి లైక్ యోక్ పార్ట్ నుంచి మనకి ఒక 18 ఇంచెస్ ఆర్ 15 ఇంచెస్ అట్లా అయితే, 15 కూడా కాదులే, లైక్ అరౌండ్ 18 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా బనారస్ క్లాత్తో చేసిందే అనమాట, డార్క్ గ్రీన్ కలర్. యాక్చువల్లీ ఈ ఫ్రాక్ అయితే ఇప్పటి వరకు కూడా వేసుకోలేను, ఎందుకంటే నాకు కలర్ నచ్చలేదు కుట్టించుకున్నాక. సో ఇది వచ్చేసి ఒక మంచి ప్యూర్ బనారస్ క్లాత్ అనమాట. సో దీంతోనైతే ఇది కూడా సేమ్ నీ లెంత్ కాకుండా నీ నుంచి ఒక 4 to 5 ఇంచెస్ అంతా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఒక నెక్ అయితే మంచి ప్యాటర్న్ అనేది ఇచ్చేసాం. సో ఇక్కడ వచ్చేసి డోరీస్ అనేది అయితే కుట్టించాలి. సో నేనైతే స్టిచ్ చేయించలేదు ఇంకా. అండ్ ఫ్రంట్ సైడ్, సో ఇది అయితే కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ ప్యాటర్న్ చూసినట్టయితే పింక్ కలర్ క్లాత్తోనైతే స్టిచ్ చేయించింది, తను ప్యాటర్న్ పెట్టింది, సో దట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ చూసినట్టయితే ఇది వచ్చేసి సింపుల్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఈ క్లాత్. సో ఇది యాక్చువల్లీ ఇది లాంగ్ ఫ్రాక్ ఉండే, దీన్ని నేను కట్ చేసేసాను, షార్ట్ ఫ్రాక్ లాగా అయితే చేశాను. జస్ట్ నార్మల్గా డైలీ వేర్ వేసుకోవడానికి అన్నట్టుగా, లాంగ్ ఫ్రాక్ అయితే బాగోదు అని. అండ్ పైన వచ్చేసి బ్రొకెట్ క్లాత్ బుటీస్ అయితే పైన బాడీ అయితే ఇచ్చేసి కింద అయితే జస్ట్ మెటీరియల్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వైట్ కలర్ క్లాత్ అనమాట. ఈ డిజైన్ యాక్చువల్లీ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ప్రింటర్స్లో చూసి అయితే స్టిచ్ చేయించుకున్నాను. యోక్ పార్ట్ మొత్తం వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మంచి లైక్ వైట్ కలర్ క్లాత్తోనైతే బాడీ అయితే స్టిచ్ చేసి కింద నెక్స్ట్ ఒక బార్డర్ అనేది అయితే వేసాను. సో దీనికి వచ్చేసి సేమ్ మెరూన్ కలర్ దుపట్టా అండ్ లెగిన్తోనైతే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఈ ఫ్రాక్ కూడా లైక్ టైట్ అయిపోయింది ప్రస్తుతానికైతే, ఇవి పట్టట్లేదు నాకు కొన్ని ఫ్రాక్స్, కానీ బాగుంటుంది.
ఇలా లైక్ ఇవి వచ్చేసి నేను షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు కూడా కస్టమైజ్ చేయించుకుంటారు అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి జస్ట్ నాకు ఆఫర్లో అయితే క్లాత్ అరౌండ్ 70 రూపీస్ మీటర్ అలా అయితే పడింది. సో ఇది వచ్చేసి ప్యూర్ లైక్ బాందిని క్లాత్ అనమాట, మంచి క్లాత్. అండ్ దీనికి వచ్చేసి జస్ట్ ఆల్ ఓవర్ లాంగ్ ఫ్రాక్ లాగా కాకుండా యోక్ పార్ట్ నుంచి మనకి కిందకు ఒక 20 ఇంచెస్ ఆర్ 18 ఇంచెస్ అట్లా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక వీ నెక్ ఇచ్చేసి ఒక ప్రెస్ బటన్ అయితే పెట్టేసి అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 బటన్స్ అయితే ఇచ్చేసాను. సో ఇది చూసారు కదండి, ఇవన్నీ కూడా నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అనమాట. సో మీరు కూడా ఇలా కస్టమైజ్ చేసుకోండి, ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది బయట రెడీమేడ్ కొనడం కంటే కూడా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్.